సో ఎస్టర్డే క్లాస్ లో మనం సెల్ కల్చర్ గురించి డీటెయిల్ గా తెలుసుకుంటున్నాం కదా. సో ఈ రోజు క్లాస్ లో ఏంటంటే ఆ సెల్ కల్చర్ కంటిన్యూషన్ లో మనం ఆల్రెడీ సెల్ కల్చర్ అంటే పర్టికులర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ క్రియేట్ చేస్తూ లాబొరేటరీలో బయోటెక్నాలజీ టెక్నిక్స్ యూస్ చేసి కల్చర్ ని మనం డెవలప్ చేయడం అనేది జరుగుతాము. సో అలాగే ఇక్కడ సెల్ కల్చర్ లో ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ సెల్ కల్చర్ అండ్ సెకండరీ సెల్ కల్చర్. సో ఫస్ట్ మనం ప్రైమరీ సెల్ కల్చర్ చూసుకున్నప్పుడు ప్రైమరీ సెల్ కల్చర్ ఇస్ ద ఫస్ట్ కల్చర్ అబ్టైన్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద అనిమల్. సో the primary cell culture is the first culture obtained directly from the animal tissue via mechanical and chemical disintegration or enzymatic methods. So these the primary culture are slow growing cells that carry all the characteristics of the original tissue of the cells. So original cells tissues యొక్క characteristics అనేది carry to the slow growing of the cells. So that is next వచ్చి since these cultures are obtained directly from the origins, they have the same number of chromosomes as the original cells. So same number of chromosomes అనేవి original cells నుంచి ఈ కల్చర్ లో డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ప్రైమరీ సెల్ కల్చర్ ఆర్ performed in order to present and maintain the growth of the cells on the artificial growth medium and particular condition. సో ఇక్కడ ఏంటి సెల్ కల్చర్ ని డెవలప్ చేసేటప్పుడు మనం సెల్స్ ని గ్రోత్ చేస్తుంటాం కదా. సో అంటే సింగిల్ సెల్ గా ఉన్నటువంటి సెల్ డబల్ సెల్స్ అంటే సింగిల్ క్లీవేజ్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఒక ఎంబ్రియో అనేది మళ్ళీ డబుల్ సెల్ గా మళ్ళీ 4 cells 8 cells అలా గ్రో అవుతూ ఉన్నప్పుడు మీడియంస్ యూస్ చేసుకొని లైక్ దట్ నేచురల్ మీడియా ఆర్ ఆర్టిఫిషియల్ మీడియాస్ యూస్ చేసుకొని పర్టికులర్ కండిషన్ లో ఈ కల్చర్ ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అలా అప్పుడు ప్రైమరీ సెల్ కల్చర్ చేసేటప్పుడు కొన్ని సబ్ కల్చర్ ని కూడా అప్టైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇలా అప్టైన్ చేసుకున్నప్పుడు ఇండెఫినెట్ గా ఆఫ్టర్ ఏ ఫ్యూ సబ్ కల్చర్స్ కొన్ని సబ్ కల్చర్స్ యూస్ చేసుకొని ఈ ప్రైమరీ సెల్ కల్చర్స్ అనేది డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అలా సబ్సిక్వెంట్ సబ్ కల్చర్స్ ఆఫ్ ప్రైమరీ సెల్ కల్చర్ రిజల్ట్స్ ఇన్ ద ఇండక్షన్ ఆఫ్ ది మ్యుటేషన్ ఇన్ ద సెల్స్. అండ్ ఇక్కడ మ్యుటేషన్స్ అనేవి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. విచ్ మైట్ రిజల్ట్స్ ఇన్ ద సెల్ లైన్స్. సెల్ లైన్స్ ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ద మార్ఫలాజికలీ ఆఫ్ సెల్స్ ఇన్ ద ప్రైమరీ సెల్ కల్చర్స్ మైట్ బి డిఫరెంట్ అండ్ varied. So with the most commonly observed morphological structures being epithelial type of the okay, the morphological cells అనేవి మనం ఇక్కడ ఎపిథీలియల్ టైప్ లో ఉన్నటువంటి సెల్స్ ని స్ట్రక్చర్స్ ని అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఎపిథీలియాయిడ్ టైప్స్ ఆఫ్ ది ఫైబ్రోబ్లాస్ట్ టైప్ ఆఫ్ ది సెల్స్ అండ్ కనెక్టివ్ టిష్యూ టైప్ ఆఫ్ సెల్స్ ఇవంతా మార్ఫలాజికల్ సెల్స్ అనేటివి మనం మెయిన్ ప్రైమరీ సెల్ కల్చర్స్ లో అప్టైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అలాగే ప్రైమరీ సెల్ కల్చర్స్ అనేది డిఫికల్ట్ టు అప్టైన్ చేసుకోవడం అనేది కొంచెం సమ్వాట్ డిఫికల్ట్ అనేది ఉంటుంది. సో అండ్ యూజువల్లీ హ్యావ్ ఎ షార్టర్ లైఫ్ స్పాన్. దీని యొక్క లైఫ్ స్పాన్ ఏంటంటే చాలా చిన్నదిగా ఉంటుంది. అంటే సమ్ ఫ్యూ డేస్ మాత్రమే ఉంటుంది లేదా సమ్ అవర్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ ప్రైమరీ సెల్ కల్చర్ ద్వారా వచ్చినటువంటి లైఫ్ స్పాన్ అనేది వెరీ షార్టర్ లెంత్ అన్నమాట. Besides, they are prone to contaminated by bacteria and virus. ఎందుకోసం ఆ కల్చర్ ఎక్కువ లైఫ్ స్పాన్ ఉండదు అంటే బికమ్ ద డిస్కంపోజర్ ఆఫ్ ది కంటామినేట్ ఆఫ్ ది బ్యాక్టీరియాస్ అండ్ వైరస్. సో వైరస్ బ్యాక్టీరియా అనేది ఆ కల్చర్ పైన దాడి చేయడం వల్ల మొత్తం అదంతా ఏమవుతుందంటే దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఎక్కువ కాలం అనేది బతికి ఉండదు. సో ఆ సెల్ యొక్క స్ట్రక్చర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సెల్ అనేది మొత్తం మనకు లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేది యాజ్ యూజువల్ గా మనకు ఉంటాయి అన్నమాట. ఓకే, సో ప్రైమరీ సెల్ కల్చర్ యొక్క లైఫ్ స్పాన్ వెరీ లెస్ అండ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. సో వై? బికాస్ బ్యాక్టీరియా అండ్ వైరస్ ఈస్ contaminated the culture. So it increase the cell numbers in the primary cell culture can result in exhaust of the substrate and the nutrients which affects cellular activity. సో ఇలా ఇక్కడ ప్రైమరీ సెల్ కల్చర్స్ అనేది సెల్ నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో రిజల్ట్ ఆఫ్ ది
న్యూట్రియంట్స్ అంటే మనం ఇచ్చేటువంటి సబ్స్ట్రేట్, మీడియాస్, న్యూట్రియంట్స్ అండ్ యాక్టివిటీ ఆఫ్ ది సెల్యులర్ యాక్టివిటీ ఇవన్నీ మనం కంపోజ్ ప్రివెంట్ ఇస్తున్నాం కాబట్టి అక్కడ ప్రైమరీ సెల్ కల్చర్ లో ఏంటంటే ఇంక్రీజ్ ఆఫ్ ది సెల్ నెంబర్స్. సో సెల్ నెంబర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో యూజువల్లీ ప్రైమరీ సెల్ కల్చర్ నీడ్ టు బి సబ్ కల్చర్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కంటిన్యూస్ సెల్ గ్రోత్ వన్స్ దే రీచ్ ద కాన్ఫ్లుయెన్స్ స్టేజ్ అన్నమాట. సో ఇక్కడ ప్రైమరీ సెల్ కల్చర్ ని దానికి సపోర్ట్ చేస్తూ సబ్ కల్చర్స్ ని ఆర్డర్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ కంటిన్యూస్ గా సెల్ గ్రోత్ చేసుకుంటూ ఉంటే దే రీచ్ ద కాన్ఫ్లుయెన్స్ అంటే ఫైనల్ స్టేజ్ ని మనం రీచ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల ప్రైమరీ సెల్ కల్చర్ లో ఉన్న అంటే ప్రైమరీ సెల్ కల్చర్ స్టార్ట్ చేసిన తర్వాత సో దీంట్లో కొన్ని మెథడ్స్ ని యూస్ చేసుకొని అంటే సబ్ కల్చర్స్ ని యూస్ చేసుకొని అలాగే మీడియాస్ పోతున్నాయి కదా లైక్ దట్ న్యాచురల్ మీడియా అండ్ ఆర్టిఫిషియల్ మీడియా. సో ఈ రెండింటిని మనం ఉపయోగించుకొని ఈ ప్రైమరీ సెల్ కల్చర్స్ ని స్లోగా గ్రోత్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ టైంలో చేసేటప్పుడు ఎనీ బ్యాక్టీరియా వైరస్ అనేది అటాక్ అయిందంటే ఆ సెల్ యొక్క గ్రోత్ అనేది అక్కడికి స్టాప్ అయిపోతుంది. ఓకే, అందువల్ల దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది వెరీ లెస్ గా ఉంటుంది. సో అలా లెస్ గా కాకుండా సో పర్టికులర్ గా మనం సమ్ డేస్ సమ్ ఇయర్స్ లైఫ్ స్పాన్ అనేది ఉండేటట్టు ఒక సెల్ కల్చర్ ని డెవలప్ చేయాలంటే like that is called the secondary cell culture. సో సెకండరీ సెల్ కల్చర్ లో వన్స్ చేసినప్పుడు దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో సెకండరీ సెల్ కల్చర్స్ ఆర్ అబ్టైన్ ఆఫ్టర్ ద ప్రైమరీ సెల్ కల్చర్ ఆర్ సబ్సిక్వెంట్లీ సబ్ కల్చర్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫ్రెష్ కల్చర్ మీడియా. సో ఇక్కడ మీరు ఏంటంటే ప్రైమరీ సెల్ కల్చర్ ద్వారా ఏం రాలేదో దాన్ని మళ్ళా తిరిగి మనం ఏం చేయొచ్చు అంటే సెకండరీ సెల్ కల్చర్ మెథడ్స్ యూస్ చేసి అప్టైన్ చేసి సబ్సిక్వెంట్లీ ఒక సీక్వెన్సింగ్ మోడ్ లో సబ్ కల్చర్స్ యూస్ చేసుకుంటూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనకి ఏంటంటే ఫ్రెష్ కల్చర్ మీడియాని డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండరీ సెల్ కల్చర్ ద సెల్స్ ఆఫ్ ది సెకండరీ సెల్ కల్చర్స్ ఇస్ ద లాంగ్ లాస్టింగ్ చాలా లాంగ్ లాస్టింగ్ పీరియడ్ లో జరుగుతుంది అనమాట. యాజ్ దీస్ హ్యావ్ ఎ హై లైఫ్ స్పాన్. సో అక్కడ షార్టర్ లైఫ్ స్పాన్ ఉంటుంది, ఇక్కడ హైయర్ లైఫ్ స్పాన్. అది తక్కువ టైంలో కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు ప్రైమరీ సెల్ కల్చర్ అనేది. బట్ ఇక్కడ హైయర్ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రాసెసింగ్ అనేది వెరీ లాంగ్ లాస్టింగ్ టైం అంటే లైక్ దట్ మనం పోలియో ఎలా వ్యాక్సిన్ కనుక లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ రోజులు ఉంటుంది కదా. సో అలాంటి మెడిసిన్స్ తయారు చేసినప్పుడు మనం డిప్టీరియా కనుక్కున్నాము, అలాంటివి డయాబెటీస్ కి మందు కనుక్కున్నప్పుడు అవి లైఫ్ స్పాన్ అనేది సంవాట్ ఎక్కువ రోజులు మనం లైఫ్ ని లీడ్ చేయడానికి ఉండేటట్లు ఉన్నటువంటి కల్చర్ ని ఇక్కడ సెకండరీ సెల్ కల్చర్ లో మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా. సో ద సెల్స్ ఆఫ్ ది సెకండరీ సెల్ కల్చర్స్ ఆర్ లాంగ్ లాస్టింగ్. సో లాంగ్ లాస్ట్ ప్రాసెస్ లో హైయర్ లైఫ్ స్పాన్స్ తో due to the availability of the appropriate nutrients at regular intervals of time. సో ఇక్కడ appropriate nutrients యూస్ చేసుకొని మనము రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ లో ఈ సెకండరీ సెల్ కల్చర్స్ ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సెకండరీ సెల్ కల్చర్స్ ఆర్ ఫేవర్డ్ ఓవర్ ప్రైమరీ సెల్ కల్చర్స్ as there are more readily available and are easy to grow and preserve. ఈజీగా వీటిని గ్రో చేసుకోవచ్చు, అలాగే ప్రిజర్వ్ చేసుకోవడానికి రెడీ టు అవైలబుల్ ఇన్ ద సెకండరీ సెల్ కల్చర్. ఓకే, సో దీస్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ఎంజైమాటిక్ ట్రీట్మెంట్ ఆఫ్ ది adherent cells by the following washing resuspenses of the cells in particular values of the fresh media. ఫ్రెష్ మీడియాస్ యూస్ చేసుకొని రీసస్పెన్షన్ యూస్ చేసి సెల్స్ ని మనము డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే సెకండరీ సెల్ కల్చర్స్ ఆర్ ప్రిపేర్డ్ వెన్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ద ప్రైమరీ సెల్ కల్చర్ ఎక్సీడ్స్ ఆఫ్ ది కెపాసిటీ ఆఫ్ ది మీడియం టు సపోర్ట్ గ్రోత్. ప్రైమరీ సెల్ కల్చర్ ద్వారా రెడీ అయినటువంటి సెల్స్ ని మళ్ళా మనం ఏం చేస్తున్నాం, తిరిగి సెకండరీ సెల్ కల్చర్ ద్వారా మనం కెపాసిటీని బేస్ చేసుకొని మీడియం యూస్ చేసి మోర్ దాన్ ద సపోర్ట్ ఆఫ్ ది గ్రోత్. సో గ్రోత్ ని డెవలప్ చేసుకోవచ్చు. అంటే గ్రోత్ అంటే ఏంటి, సెల్ యొక్క నెంబర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవడం అనమాట. ఓకే,
అలా సెకండరీ సెల్ కల్చర్ ద్వారా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే సెకండరీ సెల్ కల్చర్స్ హెల్ప్స్ టు మెయింటైన్ అండ్ ఆప్టిమల్ సెల్ డెన్సిటీ నెసరీ ఫర్ ద కంటిన్యూడ్ గ్రోత్. సో ఇక్కడ కంటిన్యూడ్ గ్రోత్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. ఓకే, the cells of the secondary cell culture might not be resemble that on the parental tissue of mutations. So parental tissue on the mutations and genetic alterations might be introduced during the subculture process. The cells can be transferred as in some cases continuous subculture can lead to immortal cells. So ఇక్కడ సెకండరీ సెల్ కల్చర్ లో మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సెల్స్ ని సమ్ కేసెస్ లో, కొన్ని కేసెస్ లో మాత్రమే కంటిన్యూస్ గా సబ్ కల్చర్స్ యూజ్ చేస్తూనే ఇమ్మోర్టల్ సెల్స్ ని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ రిస్క్ ఏంటంటే కంటామినేటెడ్ ఆఫ్ ది బ్యాక్టీరియా అండ్ వైరస్ అనేది రిస్క్ ఫేస్ చేస్తూనే లెస్ రిస్క్ ని మనము మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. లేదనుకో ఆ సెల్స్ కూడా ఏమవుతాయి, కొలాప్స్ అవ్వడం, కంటామినేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ సస్టైనబుల్ ఇన్ఫెక్షన్స్, ప్యాథోజన్స్ అనేటివి కానీ, వైరసెస్ కానీ, బ్యాక్టీరియాస్ కానీ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఆ సెల్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెకండరీ సెల్ కల్చర్ లో డెవలప్ అయినటువంటి సెల్స్ అనేటివి సమ్ వాట్ లెస్ ప్యాథోజన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో అక్కడ ప్రైమరీ సెల్ కల్చర్ అలా కాదు, విత్ ఇన్ ద ఫ్యూ డేస్ లోనే ప్యాథోజన్స్ కానీ, బ్యాక్టీరియాస్ కానీ దానిపైన అటాక్ చేసినప్పుడు సో సెల్స్ అనేది ఏమవుతాయి, కొలాప్స్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డిసడ్వాంటేజెస్ అనేది ఇక్కడ సెకండరీ సెల్ కల్చర్స్ లో మెయిన్ ఏంటంటే ఇక్కడ డెవలప్ ఎ టెండెన్సీ టు డిఫరెన్షియేట్ ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ ది టైమ్ రిజల్ట్ ఇన్ అబరెంట్ సెల్స్. ఇక్కడ మీరు లాంగ్ టైం ప్రిజర్వేషన్ చేసుకోవచ్చు, లాంగ్ టైం పీరియడ్ ఆఫ్ టైం ని యూజ్ చేసుకున్నప్పుడు రిజల్ట్స్ అనేటివి అవుట్పుట్ లో మనం చూసుకున్నప్పుడు ఈ సెల్స్ ని మనం ఇంకొక అనిమల్ లోకి ఇన్పుట్ చేసినప్పుడు ఒక రిజల్ట్స్ అనేటివి మనం చూసుకోవాలి. సో రిజల్ట్స్ వచ్చినప్పుడు అక్కడ సమ్వాట్ డిఫరెన్షియేటెడ్ అని రాకుండా ఉంటే సమ్వాట్ బెటర్. లేదు డిఫరెన్షియేషన్ వచ్చినప్పుడు అంటే ఆ సెల్స్ ని ఇన్పుట్ చేయడం వల్ల ఆ డిసీజ్ అనేది సప్రెస్ అవ్వకుండా అలాగే ఉన్నప్పుడు రిజల్ట్ అనేది మనకు కనిపించదు, నెగిటివ్ వస్తుంది. అలా కాకుండా కంప్లీట్ గా సప్రెస్ అయిపోయి సమ్వాట్ లైఫ్ స్పాన్, అంటే ఆ అనిమల్ కి మనం ఫ్యూ డేస్ లైఫ్ స్పాన్ అనేది ఫ్యూ ఇయర్స్ లైఫ్ స్పాన్ ఇచ్చినామంటే ఇలాంటి సెల్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ ప్రైమరీ సెల్ కల్చర్ లో లిటిల్ బిట్ చాలా తక్కువగా ఉన్నటువంటి లైఫ్ స్పాన్ మాత్రమే ఇవ్వగలుగుతాం. సెకండరీ కల్చర్ లో ఏంటంటే మోర్ దాన్ few years, 100 years అనేవచ్చు, 60 years, 10 years, 20 years, like that depends on the people of animal. సో దాన్ని బేస్ చేసుకొని మనం సెకండరీ రెస్పాన్స్ ద్వారా, సెకండరీ సెల్ కల్చర్ ద్వారా సెల్స్ డెవలప్ చేసేటివి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఆ సెల్స్ పైన బ్యాక్టీరియా, వైరస్, ప్యాథోజన్స్ అనేటివి లెస్ గా అటాక్ చేస్తాయి. అందువల్ల వాటి యొక్క సెల్ యొక్క లైఫ్ స్పాన్ అనేది మోర్ దాన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అలా మీకు సెకండరీ సెల్ కల్చర్ తో మీకు మెయింటైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మళ్ళీ మీకు ఏంటంటే సెకండరీ సెల్ కల్చర్ లోనే సెల్ లైన్స్ ఉంటాయి. సో ఈ సెల్ లైన్స్ అనేవి వన్స్ ఒకసారి తయారైనాయంటే సో లైఫ్ లాంగ్ మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. లైక్ దట్ జినోటైప్ కానీ ఫినోటైప్ లేక డిఎన్ఏ సీక్వెన్స్ లో ఉన్నటువంటి డిఫరెన్షియేషన్ రాకుండా ఈ కల్చర్ ని డెవలప్ చేసుకునేటప్పుడే ప్రైమరీ సెల్ కల్చర్ తర్వాత ఆ సెల్స్ ని సెకండరీ కల్చర్ ద్వారా చేసి దాని తర్వాత సెల్ లైన్స్ తయారు చేస్తాం. ఈ సెల్ లైన్స్ అనేవి వన్స్ ఒకసారి తయారైనాయంటే మనకు పర్మనెంట్ గా ఉండిపోతాయి. సో పర్మనెంట్ గా ఆ సెల్స్ ని ఎనీ టైం యూజ్ ఇట్ ద ఎనీబడి సో యూజ్ చేసుకోవడం అనేది ల్యాబొరేటరీలో యూజ్ చేస్తారు. సో వాటిని మనం ల్యాబొరేటరీలో ప్రిజర్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అక్కడ మీకు ఏంటంటే ఈ సెల్ లైన్స్ అనేది సో వెరీ ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తాయి సెల్ కల్చర్ లో. సెల్ లైన్స్ యూజువల్లీ డిస్ప్లే ఫంక్షనల్ ఫీచర్స్ దట్ ఆర్ క్లోజ్ ద ప్రైమరీ సెల్స్. సో చాలా ఎక్కువగా క్లోజ్ ఇంటూ ద ప్రైమరీ సెల్ యొక్క నేచర్ ఉంటుంది. బట్ ద జినోటైప్, ఫినోటైప్
ఆఫ్ ద సెల్స్ క్యాన్ బి మోడిఫైడ్. ప్రైమరీ సెల్ లాగా తక్కువ ఉంది, అంటే వాటి యొక్క స్ట్రక్చర్ అనేది సమ్వాట్ బేస్ ఆన్ ది ప్రైమరీ సెల్ బేస్ చేసుకుని ఉంటుంది. బట్ కానీ వాటిలో ఉన్నటువంటి జినోటైప్ అండ్ ఫినోటైప్ అనేటివి పూర్తిగా మోడిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. A cell line consists of several lineages with the similar and different phenotypes. So cell lines can be further divided into two groups based on the growth patterns of the cells. So growth patterns of the cells. So ఇక్కడ మీకు two types of cell lines ఉంటాయి. One is the finite cell lines and second one is the continuous cell lines. So finite cell lines ఏంటంటే కల్చర్ అనేది సెల్స్ అనేటివి వన్స్ కల్చర్ స్టార్ట్ చేసినప్పుడు డివైడ్ చేసేటప్పుడు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో వీటి యొక్క టైం అనేది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే వాటిని కల్చర్ చేసుకుంటాం. ఆఫ్టర్ ఈవెన్చువల్లీ డై అవుతాయి. సో ఎక్కువ సార్లు దాని యొక్క రిపీట్ సెల్స్ ని మనం రిపీట్ కల్చర్ లో వాడుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఫినిట్ సెల్ లైన్స్ లో ద సెల్స్ ఇన్ ద ఫినిట్ సెల్స్ క్యాన్ డివైడ్ ఇంటూ 20 to 100 times before they eventually die. చనిపోయే ముందు మనం 20 to 100 times మాత్రమే వాటిని డివైడ్ యూస్ చేసుకోవచ్చు, కల్చర్ లో వాడుకోవచ్చు అనమాట. ద నెంబర్ ఆఫ్ సెల్ డివిజన్స్ అండ్ లైఫ్ స్పాన్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లైక్ సెల్ లైనేజ్ డిఫరెన్సెస్, స్పీసెస్, కల్చర్ కండిషన్స్ అండ్ మీడియం. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఫినిట్ సెల్ లైన్స్ ని రెడీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే డిఫరెన్సెస్ బేస్ చేసుకోవచ్చు, స్పీసెస్ యొక్క డిఫరెన్సెస్ ఉంటాయి, కల్చర్ కండిషన్స్ ఉంటాయి. లైక్ ద pH లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, pH లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక రకంగా, టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు ఒక రకంగా, ఆక్సిజన్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక రకంగా, ఆక్సిజన్ లేనప్పుడు ఒక రకంగా, కార్బన్ డైఆక్సైడ్, ఇలా డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లో అక్కడ కల్చర్ కండిషన్స్ అనేది మారిపోతుంటాయి. అలాగే మీడియాస్ ని యూస్ చేసుకొని కూడా మనం డిఫరెంట్ మీడియాస్ ని యూస్ చేస్తున్నాం. ఆ డిఫరెంట్ మీడియాస్ లో డిఫరెంట్ అవుట్పుట్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇలా డిఫరెంట్ గా ఉన్నటువంటి కండిషన్స్ అండ్ మీడియాస్ యూస్ చేసుకొని ఫినైట్ సెల్ లైన్స్ అనేది ఎట్లా లేదన్నా కూడా అట్లీస్ట్ ఓన్లీ 20 to 100 times మాత్రమే దీన్ని యూస్ చేసుకోవడానికి కుదురుతుంది. ఆఫ్టర్ దట్ ఆటోమేటిక్ గా అవి ఏమవుతాయి, చనిపోవడం అనేది జరుగుతుంది. సో కంటిన్యూస్ సెల్ లైన్స్. సో కంటిన్యూస్ సెల్ లైన్స్ అనేటివి or exhibit indefinite growth via subsequent subcultures. సో సబ్సిక్వెంట్ గా ఉన్నటువంటి సబ్ కల్చర్స్ యూస్ చేసి కంటిన్యూస్ గా మనం ఈ సెల్ లైన్స్ ని ట్యాగ్ చేసుకోవచ్చు. ఓకే, ద సెల్స్ ఇన్ ద కంటిన్యూస్ సెల్ లైన్స్ గ్రో ఫాస్టర్ టు ఫార్మ్ an ఇండిపెండెంట్ కల్చర్. సో ఇది ఇండిపెండెంట్ గా యూస్ చేసుకోవచ్చు, అలాగే ఇమ్మోర్టల్ గా వాడుకోవచ్చు, ఇండెఫినెట్ గా మనం ఈ కల్చర్ ని డెవలప్ చేసుకోవచ్చు. సో ద సెల్స్ ఆఫ్ ది కంటిన్యూస్ సెల్ లైన్స్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ వయా జెనెటిక్ అట్రాక్షన్స్, genetic alternation and also tumor gene. The transferred cells are formed from the normal primary cell culture after treatment and the chemical carcinogens, infections, organic viruses, ఆంకోజెనిక్ వైరసెస్ ఇలాంటివంతా మనము ప్రైమరీ సెల్ కల్చర్ ద్వారా మళ్ళా ట్రీట్మెంట్ చేసి, సెకండరీ సెల్ కల్చర్ ద్వారా మళ్ళా ట్రీట్మెంట్ చేసి సెల్ లైన్స్ ఫిక్స్డ్ గా తయారు చేసుకొని వాటి యొక్క ప్రివెన్షన్స్ ని కనుక్కోవచ్చు. ఏది లైక్ దట్ carcinogens, infections, oncogenes viruses. The cells are capable of growing to prepare high cell density. సో వీటి యొక్క సెల్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే హైయర్ సెల్ డెన్సిటీ అనేది ఉంటుంది. గ్రో యాజ్ సస్పెన్షన్ అండ్ లిక్విడ్ మీడియా. సో ఇది ఎక్కువగా లిక్విడ్ మీడియాలో గ్రో అవుతుంది. దీస్ సెల్స్ కెన్ ఈవెన్ గ్రో ఆన్ టాప్ ఆఫ్ ది ఈచ్ అదర్ టు ఫార్మ్ మల్టీ లేయర్ స్ట్రక్చర్స్ ఆన్ ది కల్చర్ వెజల్స్. సో కల్చర్ వెజల్స్ లో మనకి ఇక్కడ ఏంటి మల్టీ లేయర్ స్ట్రక్చర్స్ అనేది ఫార్మ్ అవుతుంది. సో దీస్ ఆర్ ప్రైమరీ సెల్ కల్చర్. ప్రైమరీ సెల్ కల్చర్ లో స్లోగా చేసుకుంటూ వెళ్తాది. స్లో అంటే కొంచెం స్లోగా చేసి లైఫ్ స్పాన్ తక్కువగా ఉంటుంది, త్వరగా కంటామినేట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాని నుంచి వచ్చిన సెల్ మళ్ళీ సెకండరీ సెల్ కల్చర్ యూస్ చేసుకుని సెకండరీ సెల్ కల్చర్ లో మనం హై లైఫ్ స్పాన్ యూస్ చేసి
తయారు చేసుకోవచ్చు. దాని తర్వాత సెల్ లైన్స్ మనం తయారు చేసుకున్నప్పుడు అవి ఫిక్స్డ్ గా ఉండిపోతాయి. సో అందులో సెల్ లైన్స్ లో ఏంటంటే ఫినిట్ సెల్ లైన్స్, కంటిన్యూస్ సెల్ లైన్స్, ఫినిట్ సెల్ లైన్స్, కంటిన్యూస్ సెల్ లైన్స్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మళ్ళా మీకు ఏంటంటే వెరీ మీకు బాగా ఉపయోగపడేటువంటి సెల్ లైన్స్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది కామన్ సెల్ లైన్స్. సో మీకు ఎగ్జామ్ లో ఒకసారి డీటెయిల్ స్టడీ ఆఫ్ ది సెల్ లైన్స్ అంటారు. సో అలాంటప్పుడు మీరు ఇవంతా రాయాలన్నమాట. సో ఒక్కొక్కసారి ప్రైమరీ సెల్ కల్చర్ గురించి అడుగుతారు, ఒక్కొక్కసారి సెకండరీ సెల్ కల్చర్ గురించి అడుగుతారు, లేదంటే వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ది సెల్ లైన్స్. సో సెల్ లైన్స్ గురించి అడుగుతారు. సో సమ్ వాట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది కామన్ సెల్ లైన్స్ లో మీకు హీలా సెల్ లైన్స్. హీలా సెల్ లైన్స్ అనేది ద ఫస్ట్ కంటిన్యూస్ కల్చర్ అన్నమాట ఇది. సో ఇవి హ్యూమన్స్ నుంచి తయారు చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ ది సెల్ సర్వైకల్ కార్సినోమా. సో సర్వైకల్ కార్సినోమా దాని నుంచి ఈ హీలా సెల్ లైన్స్ అనేది తీసుకున్నారు. సో వీటిని ఎక్కడైనా కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అందరికి వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సెల్స్ ని కల్టివేట్ చేసుకోవచ్చు. దీస్ సెల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద processes like virus cultivation and preclinical drug evaluation. ఈ హీలా సెల్ లైన్స్ ని మనము ఫ్రీ డ్రగ్ ఎవాల్యుయేషన్ లో యూజ్ చేసుకోవడం అనేది జరిగింది. అలాగే వైరస్ కల్టివేషన్ లో వాడుకోవచ్చు. సో ఇలా సమ్ వాట్ సెల్ లైన్స్ అనేది ఉన్నాయి. సో అందులో నెక్స్ట్ సెకండ్ ఉంది సిహెచ్ఓ సెల్ లైన్స్ అండ్ చైల్డ్ హిమోఫిలియా సమ్ వాట్ డిహెచ్కే సెల్ లైన్స్, ఎంఆర్సి సెల్ లైన్స్, విరో సెల్ లైన్స్ అన్నమాట. సో ఇవి సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది సెల్ లైన్స్. సో దీని గురించి డీటెయిల్ గా మీకు ఇంకా ఇక్కడ ఉంది చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, సో ఇక్కడ మీకు హీలా సెల్ బి టైప్ ఆఫ్ సెల్ లైన్స్ అన్నమాట. అవి ఎపిథీలియల్ హ్యూమన్స్ లో ఉంటాయి, స్పీసీస్ వచ్చి హ్యూమన్ లో ఉంటుంది. సో ఇక్కడ మీడియం ఏం యూస్ చేస్తారంటే ఎంఈఎం అనేది ప్లస్ 2 ml ఆఫ్ గ్లూటామినేట్, 10% ఆఫ్ FBS అంటే బోవైన్ సీరము అండ్ 1% ఆఫ్ ది ట్యూమరోజెన్సిక్ వైరస్ స్టడీస్ నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేది యూస్ చేస్తారు. ట్యూమరోజెన్సిటీ అండ్ వైరస్ స్టడీస్ కి ఎక్కువగా దీన్ని యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సిహెచ్ఓ అనేది ఎపిథీలియల్ హెమాస్టర్ దాని నుంచి తీసుకొచ్చారు. సో దీంట్లో వాడేటువంటి మీడియం ఏంటంటే హ్యామ్స్ ఎఫ్12 అనేది ప్లస్ 2 ml గ్లూటామైన్ అనేది ప్లస్ 10% ఆఫ్ FBS అని వాడతారు. దీనివల్ల యూజ్ ఏంటంటే న్యూట్రిషనల్ అండ్ జీన్ ఎక్స్ప్రెషన్ స్టడీస్ అన్నమాట. సో దీని నుంచి మనం ఇవి నేర్చుకోవచ్చు. న్యూట్రిషన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, జీన్ ఎక్స్పెరిమెంట్ ని స్టడీ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇవి సెల్ లైన్స్ అనేది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సెల్ ని తీసుకొని కల్చర్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా వాటి యొక్క ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఫిజికల్ రూమ్ లో ఉన్నటువంటి లాబొరేటరీ కండిషన్స్ ని మెయింటైన్ చేస్తూ మనం ఫస్ట్ ప్రైమరీ సెల్ కల్చర్ కంప్లీట్ చేసినప్పుడు సబ్ కల్చర్స్ వాడేటప్పుడు ప్లస్ ఆ మీడియాస్ వాడతారు కదా, క్లాట్స్ యూస్ చేస్తున్నామా, లైక్ దట్ టిష్యూ ఎగ్జాక్ట్స్ యూస్ చేస్తున్నామా, బయాలజికల్ ఫ్లూయిడ్స్ యూస్ చేస్తున్నామా అని చెప్పి డిపెండ్స్ ఆన్ ది సెల్స్ కల్చర్ చేసేటప్పుడు మనం ఏం క్లాట్ వాడితే క్లాట్ యూస్ చేసే సెల్ కల్చర్ ని డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అలాగా మనకు న్యాచురల్ మీడియాస్ కానీ ఆర్టిఫిషియల్ మీడియాస్ కానీ మనం కంప్లీట్ చేస్తూ రావాలి. చేసిన తర్వాత ప్రైమరీ సెల్ కల్చర్ ద్వారా కొన్ని సెల్స్ ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేయడానికి దానికి ఛాన్స్ లేదు. దాని తర్వాత మనం సెకండరీ సెల్ కల్చర్ ని తీసుకొని సెకండరీ సెల్ కల్చర్ ద్వారా మళ్ళా మనం వాటిని సబ్ కల్చర్స్ యూస్ చేసి సమ్ పీరియడ్ ఆఫ్ ది టైమ్ లో వాటి యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉండేటట్లుగా చూసుకుని ఎక్కువగా మెయింటైన్ చేయొచ్చు. అలాగే దాని యొక్క లాంగ్ లాస్టింగ్ పీరియడ్, సో దాని యొక్క ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలన్నా కూడా వెరీ లాంగ్ లాస్టింగ్, కొన్ని రోజులు ఎక్కువ టైం తీసుకొని టైం టేకన్ తీసుకున్నా కూడా దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది హైయర్ గానే ఉంటుంది అనమాట.
సో దీన్ని ఇలా సెకండరీ సెల్ కల్చర్ ద్వారా డెవలప్ చేసిన సెల్స్ ని మనం సెల్ లైన్స్ గా డెవలప్ చేసి అప్టైన్ చేసుకోవడము, సెల్ లైన్స్ ను ప్రిజర్వ్ చేసుకొని అవసరమైన అంటే యూజ్ అయినప్పుడు వాటిని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఉపయోగపడే సమయంలో ఆ సెల్ లైన్స్ ని తయారు చేసుకొని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అలాగే సెకండరీ సెల్ కల్చర్ లో కూడా మనం ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంది కాబట్టి ఆ సెల్స్ కూడా ప్రిజర్వ్ చేసుకొని యూజ్ అయినటువంటి వాళ్ళకి యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ది సెల్ కల్చర్. సో సెల్ కల్చర్ లో ప్రైమరీ సెల్ కల్చర్, సెకండరీ సెల్ కల్చర్, మీడియాస్ లో న్యాచురల్ మీడియాస్ అండ్ ఆర్టిఫిషియల్ మీడియాస్, సెల్ లైన్స్ లో షిలా సెల్ లైన్స్, బిహెచ్కే సెల్ లైన్స్, బిరో సెల్ లైన్స్, ఎంహెచ్కే CHO cell lines, MHK cell lines. So these are very important of the cell culture. So primary cell culture and secondary cell culture. Okay.